Good Friday, we remember the 7 words of Jesus on the cross. సిలువలో పలికిన 7 మాటలు. Each word is a revelation for us. First word lo, he showed divine mercy saying, Father, forgive them for they do not know what they are doing. తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. In second word, he reveals the salvific grace to the thief saying, Today you will be with me in paradise. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. థర్డ్ వర్డ్ లో he gave us relational love declaring, behold your son, behold your mother. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. Fourth word is his cry of divine forsakenness. My God, why have you forsaken me? నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? I thirst, నేను తప్పికొనుచున్నాను. ఐదో మాటలో it's about the shared suffering. He enters into our weakness. And the sixth word is the revelation of redemptive victory. It is finished. Samaptamainadi. He defeated the sin and death. And finally, in restored fellowship, Father, into your hands I commend my spirit. Tandri, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. 7 words, 7 revelations. క్షమ, కృప, ప్రేమ, విడనాడబడడం, బాధ, సహవాసం, విజయం. These are not just words, but life for us. ప్రభు రక్షకుడైన యేసు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను. 2026వ సంవత్సరపు యొక్క మహా శుక్రవార దినాన్ని మీకు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాక్యము మొత్తం క్రీస్తు గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. అందులో ప్రాముఖ్యముగా పాత నిబంధనలో అనేకమైన ప్రవచనాలు క్రీస్తు గురించి ప్రవచింపబడ్డాయి. ఆ ప్రవచనాలన్నిటికీ మొదటి రాకడికి సంబంధించిన ప్రవచనాలు ఈ దినాన నెరవేరబోతున్నాయి. మన రక్షణ గురించిన ప్రవచనాలు ఈ దినాన నెరవేరబోతున్నాయి. దేవుడు మానవాళిని తన ప్రజలుగా చేసుకోబోయే ప్రవచనాలన్నిటినీ ఈ దినాన్న ప్రభువు మన కొరకు నెరవేర్చబోతున్నాడు. అలాగే పాప పరిహారత్వం కొరకు బలులు అనేది పాత నిబంధనలో విస్తారముగా వారు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఆ బలులన్నిటికి ఒకే ఒక్క బలియాగముగా వధింపబడిన గొర్రెపిల్లగా ప్రభువు ఈరోజు ఆ బలులకి ముగింపు పలకబోతున్నాడు. ప్రజలు పాత నిబంధన కాలం అంతటిలో వారి శ్రమలో నుంచి, బాధలో నుంచి, బానిసత్వంలో నుంచి, కష్టంలో నుంచి విడిపించడానికి ఒక రాజు గురించి ఎదురు చూసేవారు. ఆ వాటి అన్నిటి కొరకు ఈ దినము ప్రభువు వాటిని నెరవేర్చబోతున్నాడు. కనుక మహాశుక్రవారం అనేది మానవాళికి ఒక గొప్ప పర్వదినంగా మనం ఖచ్చితంగా స్వీకరించాలి. నిన్నటి దినాన్న మనం మండి థర్స్డేని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రభు 2 ప్రాముఖ్యమైన విషయాలు మనకి ఆ రోజు మేడగదిలో చేసినట్లు. అందులో మొదటిది తన శిష్యుల యొక్క పాదములను ఆయన కడిగినట్లుగా చూస్తాం. ఆయన శిష్యుల పాదములు కడుగుతూ ఆయన యొక్క దీనత్వాన్ని మీరు కూడా ఎలాగే దీనిలో ఉండి తగ్గించాలని నా కొరకు కలగమని చెప్పడం చూస్తాం. రెండవది, అందులో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ప్రభువు పాదాలు కడిగి ఎలాగైతే దీనత్వాన్ని చూపించాలి. అదేవిధంగా దానికి ప్రాముఖ్యమైన సూచన ఏంటంటే ప్రభువు ఎలాగైతే పాదములను కడిగాడో వారి యొక్క పాపములు కూడా ఈ రోజు తన రక్తము కార్చి కడుగుతాడనే ఒక సూచన మనకు కనబడుతున్నది. రెండవది ప్రాముఖ్యంగా చూస్తే నా శరీరం మీ కొరకు విరవబడి ఉన్నది, నా రక్తం మీ కొరకు కార్చబడి ఉన్నది, ఇది క్రొత్త నిబంధనమైన రక్తము అని క్రొత్త నిబంధనను ప్రభువు అక్కడ స్థాపించినట్లుగా చూస్తాం. శిష్యులను ఖచ్చితంగా ఆయన గొప్ప అపారముగా ప్రేమించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, తన వారిని ప్రేమించి వారిని అమితము వరకు ప్రేమించని, ప్రతి ఒక్కరిని ప్రేమించని కనుక ఆయన వారి కొరకు పాదములను కడిగి వారి కొరకు రక్తము కార్చాడు. ఇదే ఈ శుక్రవారం రోజే ఆయన వారి కొరకు మాత్రమే కాదు అందరి కొరకు కూడా ఆయన రక్తమును కార్చాడు. ఆ తర్వాత దేవుడిగా ఆయన గెత్సెమనే తోటకు వెళ్తాడు. ఇది రెండవది ప్రాముఖ్యంగా. ఈ గెత్సెమనే తోటలో మనం గమనిస్తే గెత్సెమనే పదానికి అర్థం ఆయిల్ ప్రెస్ అని అర్థం. అంటే అక్కడ నూనె, ఒలీవల నూనె అక్కడ తయారు చేయబడుతూ ఉంటుంది. ఇది ఒలీవల ప్రాంతం కాబట్టి ఎలాగైతే ఒలీవల నూనె తయారు చేయడానికి
నలగగొట్టబడాలో అలాగే గెత్సెమనే తోటలో కూడా ఆయన నలగగొట్టబడ్డాడు. అదే మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తాం. ఆయన నలగొట్టడానికి యెహోవాకు ఇష్టమాయను అని. ఆ నలగొట్టడం ఎంత తీవ్రంగా ఉందంటే లూకా చెప్తూ ఉంటాడు 22వ అధ్యాయంలో, ఆయన చెమట రక్తముగా మారెను అని. అయినా సరే ఆయన అంత భారాన్ని మోస్తున్నా సరే, ప్రభువా ఇది నా చిత్తము కాదు, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి, ఏదైతే ప్రణాళికలో కలిగి ఉన్నావో మానవాన్ని రక్షణ కొరకు కలిగి ఉన్న ప్రణాళికను నెరవేర్చు అని అక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తాం. అదే తోటలో ఉన్నప్పుడు దివిటీలు వచ్చాయి, సైనికులు వచ్చారు, అత్యంత సన్నిహితంగా ఉన్న యోధా ఇస్కరియోతు కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత బుద్ధి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రధాన యాజకుల దగ్గరికి, రాజుల దగ్గరికి, వారందరి దగ్గరికి వెళ్ళి శిలువ యాగానికి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ శిలువ యాగం దేవుని ప్రజలారా, ఇది మన కొరకు, ఇది సమస్త మానవాళి కొరకు. వారు పడవలసిన శిక్ష, వారికి రావాల్సిన శిక్ష, వారికి బదులుగా ప్రభువుని స్వీకరించి, ప్రభువు మన కొరకు దెబ్బలు తిని, ప్రభువు మన కొరకు సెలవు మీద ప్రాణం నడిపించారు. కాబట్టి ఆ ప్రాణం నడిపించిన తరుణంలో ఆయన 7 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పారు. మానవాళి రక్షణకు సంబంధించింది ఆ 7 ప్రాముఖ్యమైన విషయాలు మనం ఈరోజు ధ్యానించుకుందాం. కాబట్టి ఒక్కసారి గమనించండి, మహాశుక్రవారం నుండి ప్రవచనం నెరవేర్పు, బలం యొక్క ముగింపు, నా కొరకు ప్రభువు ఖచ్చితంగా మరణించి మనకు రక్షణను నెరవేర్చినట్లుగా చూస్తాం. కాబట్టి కొద్ది నిమిషాల్లో మనం 7 మాటలు ధ్యానించుకోబోతున్నాం. ఆ 7 మాటలను మీరు చక్కగా ఆలోచించి ప్రభువు వైపు తిరిగి ప్రభువు చేసిన గొప్ప బలియాగాన్ని తెలుసుకుని ఆయనకు మీ జీవితాలు సమర్పిస్తారని కోరుకుంటూ యేసు నామమున ఈ కొద్ది మాటలు వింటులో ప్రభువు దీవించుగాక. యేసుక్రీస్తు వారు సిలువపై పలికిన మొదటి మాట. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసి. ఈ వాక్యం ఇంత పర్యంతం. క్రైస్తవ విశ్వాసంలో సిలువ అనేది ఎంత ప్రధానమైన చిహ్నంగా ఉన్నదో అంతే మర్మమై ఉన్నది. ఈ మర్మాన్ని అన్వేషించి దానిలో ఉన్న సంపూర్ణమైన అర్థాన్ని వెల్లడించడానికి అనేక మంది ప్రయత్నించడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా అనేక సందేశాలు, వ్యాఖ్యానాలు, వ్యాసాలు వెలుగులోనికి వచ్చాయి. అంత మాత్రమే కాదు కానీ అనేక మంది కీర్తనలు, హిమ్స్ ద్వారా కూడా ఈ మర్మాన్ని వెల్లడించడానికి ప్రయత్నించారు. అందులో భాగంగా అందరికీ సుపరిచితమైన హిమ్నల్ వెన్ ఐ సర్వే ద వాండ్రస్ క్రాస్. ఈ హిమ్లో రచయిత సిలువని విచిత్రమైన సిలువగా పేర్కొన్నాడు. దెర్ ఈజ్ ఎ ఫేమస్ స్టేట్మెంట్. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలంటే అతనికి అధికారము ఇచ్చి చూడండి. ఇంకా సైకలాజికల్గా దీనిని దీర్ఘంగా దృక్పథంలో ఆలోచన చేస్తే ఒక వ్యక్తి యొక్క తత్వాన్ని, నేచర్ని తెలుసుకోవాలంటే కేవలము అది బాధ మరియు శ్రమలో ఉన్నప్పుడు మాత్రమే దానిని గుర్తించగలము. ఎప్పుడైతే మనలోని ప్రిటెన్షన్స్ అన్నీ తొలగిపోతాయో మన నిజమైన స్వభావం అనేది బయటికి రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ ప్రిసైజ్లీ ఇన్ దిస్ మూమెంట్ క్రాస్ బికమ్స్ రెవల్యూషన్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఉన్నప్పుడు ఆయన శారీరక నొప్పిని, మానసిక వేదనను మరియు ఆధ్యాత్మిక శ్రమని అనుభవిస్తున్నప్పుడు ఆయన సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. చాలాసార్లు ఈ సిలువలో పలికిన మొదటి మాటని, క్షమని కేవలము గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గొప్పతనానికి మాత్రమే ఆపాదిస్తాం. కానీ దీనిని దీర్ఘంగా ఆలోచన చేసినప్పుడు దానిలో ఒక ఆంతర్గిక సత్యం అనేది దాగి ఉన్నది. దానిని వెల్లడించడానికి 2 ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను. మొదటి ప్రశ్న, దేవుడు ఎందుకు కరుణని చూస్ చేసుకున్నాడు, రిటాలియేషన్ని కాదు. రెండవ ప్రశ్న, వాట్ ఈస్ ద గ్రౌండ్ ఆఫ్ దిస్ ఫర్గివ్నెస్. చరిత్రలో దేవుడు అనేక సందర్భాల్లో న్యాయాన్ని చేకూర్చాడు. కానీ న్యాయాన్ని చేకూర్చిన ప్రతి సందర్భంలో కూడా అది చర్యగా మనము గుర్తించగలం. కొన్నిసార్లు ఆ చర్య అనేది హింసను ప్రతిపాదిస్తుంది, కానీ
మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే అది కేవలము సమయానుకూలితమైనది, టైం పర్మిట్. దీనిని మనము చాలాసార్లు ప్రతికార్య చర్యగా భావిస్తాం. సిలువలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిలో జరిగించిన కార్యం ఏదైతే ఉందో అది సమయానుకూలితమైనది కాదు, కానీ ఇట్ ఈస్ ఇటర్నల్, నిత్యము ఉన్నది. ఆ ఇటర్నల్ ప్రెజెన్స్ కొరకు దేవుడు చేసిన కార్యంలో దేవుని యొక్క పరిపూర్ణ స్వభావం అనేది రివీల్ చేయబడింది. ద నేచర్ ఆఫ్ గాడ్ ఈజ్ రివీల్డ్. ఆ దేవుని యొక్క పరిపూర్ణ స్వభావము రివీల్ చేయబడినప్పుడు దాని సాదృశ్యము దేవుని న్యాయాన్ని సూచిస్తుంది. ఆ దేవుని న్యాయం అనేది ప్రతికర్య చర్య కోసము పరితపించదు, కానీ అది మర్సీ, కరుణని చూపించడానికి పరితపిస్తూ ఉంటుంది. దానిలో భాగంగా క్రీస్తు యేసు ప్రభువారు సిలువలో క్షమని ప్రకటిస్తాడు. ద క్రాస్ రివీల్స్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్స్ నేచర్ ఇన్ ఇట్స్ ట్రాన్సిషన్. యేసుప్రభు సిలువ మీద పలికిన రెండో మాట లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనాలు. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఈ వాక్యం ఇంతటి పర్యంతం. అలెగ్జాండర్ వెలెన్కిన్ అనే ఒక కాస్మాలజిస్ట్ చేసిన వ్యాఖ్య, ఆల్ ద ఎవిడెన్సెస్ వి హ్యావ్ సేస్ దట్ ద యూనివర్స్ హ్యాడ్ ఏ బిగినింగ్. మనకున్న అన్ని ఆధారాల ప్రకారము విశ్వానికి ఒక ప్రారంభం ఉందని మనకి తెలియపరుస్తుంది. శాస్త్రీయ విజ్ఞానము, సైన్స్, ఫిలాసఫీ, తత్వశాస్త్రము, రిలీజియన్, మతము ఎప్పుడూ కూడా సమయాన్ని గురించిన ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది. అసలు సమయం అనేది ఎప్పుడు ప్రారంభించబడింది? సమయం యొక్క ఆరంభము ఎప్పుడు? సైన్స్ మరియు ఫిలాసఫీ సమయాన్ని గురించి ప్రస్తావించినప్పుడు క్రోనోస్ అనే ఒక మాటను ఉపయోగించి దాని క్రమాన్ని తెలియపరచడానికి చూస్తాం. క్రోనోస్ అనే మాటకు అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఎ సీక్వెన్షియల్ అండ్ మెజరబుల్ ప్రోగ్రెషన్. క్రైస్తవ వేదాంతము సమయాన్ని గురించి ప్రస్తావించినప్పుడు కైరోస్ అనే ఒక మాటని ఉపయోగించడం జరుగుతుంది. ఆ మాటకు అర్థం ఏంటంటే ద డెసిసివ్ మూమెంట్ ఇన్ విచ్ గాడ్ యాక్ట్స్ ఇన్ హిస్టరీ. దేవుడు చరిత్రలో ప్రవేశపెట్టిన నిరార్థకమైన క్షణం. యోహాను సువార్తను మనం చూసినట్లయితే ఆ సమయాన్ని ఆధారం చేసుకుని రూపొందించబడింది. ఆది కాండము వలె యోహాను సువార్త కూడా ఆది సమయాన్ని గురించి ప్రస్తావిస్తూ ప్రారంభించబడింది. యోహాను సువార్తికుడు తను రాసిన సువార్తలో సమయాన్ని గురించిన ఒక డైలెక్టికల్ టెన్షన్ని తీసుకుని రావడం జరుగుతుంది. మై అవర్, నా సమయం అనే ఒక మాట అనేక సందర్భాల్లో చెప్పబడింది. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల దగ్గర మై అవర్ అనే మాటను ప్రస్తావిస్తాడు. తన కుటుంబ సభ్యుల దగ్గర ప్రస్తావిస్తారు. తనని ప్రశ్నించిన వారి దగ్గర ప్రస్తావిస్తారు. తనను చూడడానికి వచ్చిన వారి దగ్గర కూడా ప్రస్తావించడం జరుగుతుంది. కానీ ఎవరూ కూడా ఆ సమయంలో దాగి ఉన్న మర్మాన్ని గుర్తించలేకపోయారు. ఆ సమయం యొక్క మర్మములో దాగి ఉన్న ఆలోచన, ఆ సమయం యొక్క మర్మములో దాగి ఉన్నది రక్షించే దేవుని కృప, ద సేవింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్. దానిని గ్రహించింది సిలువ మీద వేలాడుతున్న ఆ దొంగ. దానిని గ్రహించింది యేసుక్రీస్తు ప్రభువారితో సిలువలో వేలాడుచున్న ఒక దొంగ. ఆ దొంగ యేసుక్రీస్తు ప్రభువారితో చెప్పిన మాటని మనం గమనించి చూసినట్లయితే, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనను అనను. ఇక్కడ సేవింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రక్షించే కృప అనే మాటకు అర్థము దేవుని యొక్క సెల్ఫ్ గివింగ్ ప్రెసెన్స్ మరియు ప్రామిస్ ఆఫ్ న్యూ క్రియేషన్. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దొంగకి ఇచ్చిన ప్రతిస్పందన చూసినట్లయితే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. క్రీస్తు యేసు ప్రభువారు సిలువలో పలికిన రెండవ మాట మొదటి భాగము
నేడు నీవు నాతో కూడా అనే ఒక మాట ఆ దొంగని క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క సెల్ఫ్ గివింగ్ ప్రెజెన్స్లో పాలిభాగత్వం పొందమని ఆహ్వానిస్తుంది. మరియు నీవు నాతో పరదేశులో ఉండువని రెండవ భాగము ఆ ప్రామిస్ ఆఫ్ న్యూ క్రియేషన్ని తెలియపరచడాన్ని మనం గమనిస్తాం. పౌలు రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూసినట్లయితే కృప పొందుకోవాలంటే దేవుని యొక్క మరణంలోనికి మన పాలిభాగత్వాన్ని కనుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దేవుని యొక్క మరణంలోనికి పాలిభాగత్వం పొందడం ద్వారా దేవుని యొక్క కృపని మనము పొందుకుంటాము. తద్వారా ఆ యొక్క ప్రామిస్ ఆఫ్ న్యూ క్రియేషన్లోనికి మనము ప్రవేశపెడతాము. ఆ దొంగ శిలువ మీద ఆ దేవుని యొక్క మరణంలోనికి పాలిభాగత్వం పొంది ఆ దేవుని యొక్క కృపని అనుగ్రహించుకున్నాడు. ఆ యొక్క వాగ్దానము నిరంతరము శాశ్వతం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచినట్టు చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. ఈ వాక్యం ఇంత పర్యంతం. చరిత్రకారులు మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే, సత్యం అనేది ఎప్పుడూ కూడా కథని మరొక వైపు చూసే వరకు కూడా మనము సత్యాన్ని గ్రహించలేము. ఉదాహరణకి మనం గమనించి చూసినట్లయితే యుద్ధాల సమయంలో అనేక మంది బానిసలుగా వేరే దేశాలకి తరలించబడతారు. అలా బానిసలుగా తరలించబడిన వారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఒక చోట చేర్చబడతారు. అలా చేర్చబడిన సమూహం అంతా కూడా మొదటిగా వారి సహవాసాన్ని స్ట్రేంజర్స్గా ప్రారంభిస్తారు. కాలము ప్రయాణిస్తున్న కొద్దీ వాళ్ళ బాధని, వాళ్ళ శ్రమని, వారి విరిగిన స్థితిని పంచుకుంటూ ఆ అనుభవంలో వారి యొక్క సంబంధం అనేది ఏర్పాటు చేయబడుతుంది. ఆ సమయంలో వారి మధ్య కామన్గా ఉన్నది ఏంటంటే ఒంటరితనం, విరిగిన స్థితి, బాధ. అవన్నీ కూడా వారి మధ్య ప్రేమని నాటి వారిని ఒక సహవాసంగా తీర్చిదిద్దుతుంది. ఆ సహవాసానికి మనం ఏం పిలుస్తామంటే ఫెలోషిప్ ఆఫ్ వౌండెడ్. గాయపరచబడిన స్థితిలో వారి సహవాసం ఏర్పాటు చేయబడింది కాబట్టి దానిని ఫెలోషిప్ ఆఫ్ వౌండెడ్ అని మనము ప్రస్తావించడం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 3వ మాటని మనం గమనించినట్లయితే చాలాసార్లు ఈ మాటని కేవలము క్రీస్తు యేసు ప్రభు వారికి తన తల్లి మీద ఉన్న కన్సర్న్ మాత్రమే అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. క్రీస్తు యేసు ప్రభువారు శిలువ మీద కేవలము అగాపే ప్రేమని మాత్రమే ప్రత్యక్షపరచలేదు, కానీ తన తల్లితో చెప్పిన మాట ద్వారా స్టార్జే ఫెమిలియల్ లవ్ని కూడా ఆయన ప్రస్తావించాడని మనము గుర్తిస్తూ ఉంటాం. కానీ సిలువలో పలికిన మాట, సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 3వ మాట కేవలము తన తల్లి మీద ప్రేమను మరియు కన్సర్న్ని మాత్రమే చూపించట్లేదు, కానీ దాని అర్థము ఇంకా దీర్ఘంగా ఆలోచించబడి ఆయన ఒక సహవాసాన్ని, ఒక నూతన సహవాసాన్ని నిర్మిస్తున్నాడనే ఒక అర్థాన్ని తెలియపరచడాన్ని మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటని పలికినప్పుడు ఆయన శిలువ మార్గములో ప్రయాణిస్తున్నాడు. ఆయన శిలువ మార్గములో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన శ్రమని, వేదనని చూసి ఒకవైపు తన తల్లి బాధపడుతూ, కృంగిపోతూ, వేదన పొందుచూ ఉండగా, మరొక వైపు తన ప్రియ శిష్యుడు, తనతో సహవాసం చేసిన యోహాను అదే అనుభవంలో నివసిస్తున్నాడు. వారిద్దరి మధ్య ఒక షేర్డ్ ఎక్స్పీరియన్స్ అనేది మనము చూడగలం. చరిత్రని ఆధారంగా చేసి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారికి సహోదరులు ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు మెటాఫరికల్గా ఇదిగో నీ కుమారుడని యోహాన్ని మాత్రమే చూపించడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఒక నూతన సహవాసాన్ని వారిద్దరి మధ్య బాధ, వేదన అనేది కామన్గా ఉంది. దానిని గ్రహించిన యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో నీ కుమారుడు, ఇదిగో
అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పిన మాట ద్వారా ఒక సహవాసాన్ని ఆయన నిర్మించడం జరుగుతుంది. దే బోత్ బికమ్ ఎ ఫెలోషిప్ ఆఫ్ wounded అనే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ సహవాసాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నిర్మించడం ద్వారా అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేనిని స్థాపిస్తాడంటే ఒక రిలేషనల్ లవ్ని స్థాపించడం జరుగుతుంది. ఆ రిలేషనల్ లవ్ బికమ్స్ ద రూట్ ఆఫ్ ద న్యూ కమ్యూనిటీ. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేయబడిన క్రీస్తు క్రైస్తవ సంఘాన్ని ఆ సహవాసంలోనికి ప్రవేశపెట్టమని ఆహ్వానిస్తున్నారు. యోగన్ మోల్ట్మన్ చెప్పిన మాటలు మనం చూసినట్లయితే, చర్చ్ ఈజ్ ద ఫెలోషిప్ ఆఫ్ దోస్ హు ఆర్ కాల్డ్ ఇన్ టు ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్. యేసుప్రభు గారు శిలువ పలికిన 4వ మాట మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 33-35 మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా షబాక్త అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని ఇదిగో ఏలియాను పిలుచుచున్నాడనిరి. ఈ వాక్యం ఎంత పర్యంతం. ఓన్లీ ఇన్ ద agony we experience the depths of love. ప్రేమ యొక్క లోతుని కేవలము వేదనలో మాత్రమే మనము అనుభవించగలం. ప్రేమ మరియు వేదన, ఈ 2 అనుభవాలనేది మానవ జీవితంలో ప్రయాణిస్తూ ఉంటాయి. చూడడానికి ఈ 2 అనుభవాలు వేరే వేరే అనుభవాలుగా పేర్కొన్నప్పటికీ కూడా దీని యొక్క భావం అనేది ఒక కలయికని, ఒక అనుబంధాన్ని వ్యక్తపరచడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఫిలాసఫీలో ప్రేమ మరియు వేదనని ఇన్సెపరబుల్ ఎక్స్పీరియన్సెస్ అని వివరించడం జరుగుతుంది. విక్టర్ ఈ ఫ్రాంక్లిన్ అనే వ్యక్తి 2వ ప్రపంచ యుద్ధంలో బానిసగా తరలించబడ్డాడు. ఈ తరలించబడిన బానిస ఆ బానిసత్వంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత తన స్టోరీని పంచుకుంటూ చెప్పిన మాటలు ఇవి. బానిసత్వంలో నేను ఒంటరిగా ఉన్నప్పుడు బహు వేదనకి గురి అయ్యాను. అలా బహువేదనకి నేను గురి అయినప్పుడు నన్ను ఆదరించింది నా తోటి బానిసలైన సహోదరుల యొక్క మరియు ఆ బానిసత్వంలో నుంచి నేను బయటికి వచ్చిన తర్వాత ఒక ఆహ్లాదకరమైన సంతోషకరమైన జీవనాన్ని నేను కొనసాగిస్తున్నాను. కానీ ఎప్పుడూ కూడా బానిసత్వంలో ఆ వేదనని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. సర్వసాధారణంగా మన మానవ ఆలోచనలో ప్రేమ సంభవించినప్పుడు ప్రేమ వేదనని తొలగిస్తుందని భావిస్తాం. వేదన సంభవించినప్పుడు వేదన సంతోషాన్ని, ప్రేమని తొలగిస్తుందని మనం భావిస్తూ ఉంటాం. అది కేవలము ఆలోచన మాత్రమే. కానీ వాస్తవం మనం గమనించి చూసినట్లయితే ఒక అనుభవంలో మనం ప్రవేశపెట్టినప్పుడు ఇంకొక అనుభవం అనేది మర్మముగా మనతో ప్రజెంట్ అయి ఉంటుందని మనము గమనించవలసిన వారుగా. ఇది ఒక మర్మము. వి ఎన్కౌంటర్ సచ్ మిస్టరీ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి జీవితం అనేది తండ్రి కుమారుల యొక్క సహవాసానికి ఒక నిదర్శనంగా భావిస్తూ ఉంటాం. సువార్తల్లో అనేక సంఘటనల్లో తండ్రి మరియు కుమారుని యొక్క ప్రేమని, సహవాసాన్ని మనము అనేక సందర్భాల్లో గుర్తించగలం. యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందినప్పుడు తండ్రి యొక్క స్వరం వచ్చి తన కుమారుడి పైన ప్రేమని వ్యక్తపరుస్తూ ఇదిగో నా ప్రియ కుమారుడు, వీని యందు నేను ఆనందించున్నానని చెప్పబడింది. ఆ ప్రకటించబడిన ప్రేమ, ఆ ప్రకటించబడిన కుమారుని పట్ల కన్సర్న్ అనేది క్రీస్తు యేసు ప్రభువారు శ్రమలోనికి, లోతైన శ్రమలోనికి ప్రవేశపెట్టిన తర్వాత ఆయన శిలువ మీద వేలాడుచున్నప్పుడు ఆ ప్రేమ, ఆ యొక్క కన్సర్న్, ఆ ఆదరణ మౌనముగా ఉండిపోయింది. ఆ మౌనాన్ని అనుభవిస్తూ వేదనలోకి వెళ్ళిన కుమారుడైన ప్రభువు నోటిలో నుండి వచ్చిన మాట, నా దేవా నా దేవా నీవేలా నా చేయి విడనాటితివి. ఈ సమయమందు క్రీస్తు యేసు ప్రభువారు లోతైన శ్రమను అనుభవిస్తున్నప్పుడు ఆ శ్రమలో తండ్రి యొక్క
ఫర్సేకెడ్నెస్ని తను గమనించడాన్ని మనం చూస్తాం. క్రాస్ ఈజ్ సచ్ ఎ మిస్టరీ ఇన్ విచ్ వీ ఎక్స్పీరియన్స్ గాడ్స్ ఫర్సేకెడ్నెస్. సిలువ ఎంత మర్మమై ఉన్నదంటే ఈ సిలువ మీద దేవుడే దేవుడిని విడనాడతాడు. గాడ్ ఫర్సేకెన్ గాడ్. ఎందుకు ఈ విడనాడిన అనుభవాన్ని అక్కడ మనము చూడగలమంటే, క్రీస్తు యేసు ప్రభువారు సిలువ మీదకి ప్రవేశపెట్టినప్పుడు సంపూర్ణ మానవునిగా తన మరణంలోనికి ప్రవేశపెట్టడానికి మనము చూస్తూ ఉంటాం. ఇంతవరకు కూడా క్రీస్తు యేసు ప్రభువారు దైవత్వాన్ని కలిగి ఉన్నను తన సంపూర్ణ మానవత్వంలో ఆ శ్రమని ప్రవేశపెట్టిన రీతిని మనం చూస్తూ ఉంటాం. ఒక మానవుడు ఏ విధముగా దేవుని యొక్క ఫర్సేకన్ అనుభవిస్తాడో, ఏ విధంగా గాడ్లెస్నెస్ని అనుభవిస్తాడో, ఏ విధంగా ఏలియేషన్ అనుభవించి శ్రమ పొందుతాడో, ఆ అనుభవాన్ని సంపూర్ణంగా క్రీస్తు యేసు ప్రభువారు తన శరీరంలో దాల్చుకొని సిలువ మీద శ్రమ పొందుతున్న ఘట్టాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇందులో మనం సర్వసాధారణంగా ఆలోచన చేసేది ఏంటంటే, ఆ శ్రమలో దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. కానీ ఇక్కడ సత్యాన్ని మనం గమనించి చూసినట్లయితే ఇక్కడ శ్రమ అనేది టూఫోల్డ్. ఒకవైపున కుమారుడు శారీరక శ్రమని అనుభవిస్తున్నప్పుడు దేహంలో, తండ్రి అయిన దేవుడు తన కుమారుని యొక్క బాధని, తన కుమారుని యొక్క శ్రమని, తన కుమారుని యొక్క వేదనని చూసి తరంచిపోయి మానసికంగా తను శ్రమని, క్షోభని అనుభవించడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఆ కుమారుని యొక్క శ్రమలో దేవుడు ఫర్సేక్ చేయడం మాత్రమే కాదు, కానీ ఆ బాధ మరియు శ్రమలో దేవుడు మిస్టీరియస్గా ప్రజెంట్ అయి ఉన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. ద క్రై ఆఫ్ డెరిలిక్షన్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 4వ మాటని క్రై ఆఫ్ డెరిలిక్షన్గా భావిస్తూ ఉంటాం. ఈ మాటలో మనకి తెలుపబడిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ద క్రాస్ ఈజ్ ద ultimate revelation of God's forsakenness and God's presence. సిలువ మీద మనకి తెలియపరచబడిన సాదృశ్యం ఏంటంటే, దేవుడు లేడని క్షణాలలో, దేవుని ఉనికి లేదని స్థలాలలో, ప్రదేశాలలో దేవుడు తన ప్రజెన్స్ని కనుపరుచుకున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మర్మము వేదనని, నిరీక్షణ, ఆ మర్మము వేదనని ప్రేమగా పరివర్తన చేస్తుంది. ఆ మర్మము నిరాశని నిరీక్షణగా పరివర్తన చేస్తూ ఉంటాం. గాడ్స్ ఫర్సేకెన్నెస్ ఈజ్ నాట్ గాడ్స్ అబ్సెన్స్, బట్ ఇట్ ఈస్ అన్ ఎఫర్మేషన్ ఇన్ విచ్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ మిస్టీరియస్లీ ఎనాక్టెడ్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానెను. ఈ వాక్యం ఇంత పర్యంతం. ఏబ్రహాం, జాషువా, హెషకెల్ చెప్పిన మాట, ద ప్రాఫెట్ స్పోక్ నాట్ ఓన్లీ ద విల్ ఆఫ్ గాడ్ బట్ ద పాథోస్ ఆఫ్ గాడ్. ప్రవక్తలు కేవలము దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే చెప్పలేదు, కానీ దేవుని యొక్క భావోద్వేగాన్ని కూడా చెప్పడం జరిగింది. దీని ద్వారా ఈ థియోలాజియన్ మనకు అందించిన భావం ఏమిటంటే, దేవుడు చలనం లేనివాడు కాదు, దేవుడు బాధని చూస్తాడు, దేవుడు బాధకి ప్రతిస్పందిస్తాడు, మరియు దేవుడు బాధని ఫీల్ అవుతాడు. మనము అనేక సార్లు మానవుని యొక్క ప్యాథోస్ని గురించి విన్నాం, కానీ ఎప్పుడైనా దేవుని యొక్క ప్యాథోస్ని గురించి విన్నామా? అది సాధ్యమా? చరిత్రలో అనేక మంది అనాది కాలం నుంచి కూడా దేవుని స్వభావాన్ని, దేవుని క్రియని వర్ణించడానికి అనేకమైన ప్రయత్నాలు చేసి కొన్ని థియరీస్ని ఫామ్ చేయడం జరిగింది. అలాగా ఒకానొక సమయంలో ప్రపంచంలో బహు పాపులర్ అయిన థియరీ ఏంటంటే అపథ్యాయ, ద ఇంపాసిబిలిటీ ఆఫ్ గాడ్. దీనిలో చెప్పబడిన విషయం ఏమిటంటే, దేవునికి చలనము లేదు, దేవుడు ఎటువంటి అనుభవాన్ని అనుభవించలేడు, దేవుడు ఒక స్థలము నుంచి ఇంకొక స్థలముకి మార్చబడలేడు, దేవుడు కాన్స్టెంట్ బీయింగ్ అని మాత్రము అని చెప్పబడిన విషయంగా మనం చూస్తూ ఉన్నాం. కేవలము మానవ జీవితంలో మాత్రమే
బాధ, బలహీనత, బ్రోకెన్నెస్ ఇలాంటివన్నీ ఉంటాయి. దేవుడు వీటిని అనుభవించలేడు అని చెప్పబడిన విషయము ఈ ఈ ఆపతేయ, ద ఇంపాసిబిలిటీ ఆఫ్ గాడ్. కానీ సిలువ అనేది ఇట్ ఈస్ ఎ రివర్సల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ గాడ్. సిలువలో దేవుడు సంపూర్ణ మానవ అనుభవంలోనికి, సంపూర్ణ వేదనలోనికి, మానవ శ్రమ అయిన లోతులోనికి ప్రవేశపెట్టిన సత్యాన్ని మనము ప్రకటించుకుంటూ వస్తున్నాం. యోగన్ మోల్ట్మ్యాన్ అనే థియలాజియన్ చెప్పిన మాట ఏంటంటే, ద గాడ్ హూ కెనాట్ ఎండ్యూర్ పెయిన్, ద గాడ్ హూ కెనాట్ ఎక్స్పీరియన్స్ పెయిన్, నెయిదర్ మేనిఫెస్ట్ లవ్. ఏ దేవుడైతే వేదనని, నొప్పిని అనుభవించలేడో ఆ దేవుడు ప్రేమని ఏ విధంగా ప్రత్యక్షపరుస్తాడు? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో శ్రమ పొందుతున్నప్పుడు, బహు బలహీన స్థితిలోనికి, వల్నరబిలిటీలోనికి ఆయన ప్రవేశపెట్టినప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన మాట, నేను దప్పిక కొనుచున్నాను. ఐ థర్స్ట్. దాహము అనేది మానవ శరీరానికి కావలసినది. దాహము అనేది మానవుడు పరితపించేది, మానవ శరీరాన్ని నిలవబెట్టడానికి కావలసినది. సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు ఆ దాహాన్ని అనుభవిస్తూ దప్పిక కొనుచున్నాను అనే ఒక మాటను తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మానవ శ్రమలోనికి సంపూర్ణంగా ప్రవేశపెట్టాడు. దీనిని మనము షేర్డ్ సఫరింగ్ అనే మాటతో ప్రస్తావించడం జరుగుతుంది. ఐ థర్స్ట్, నేను దప్పికొనుచున్నాను. ఈ మాటని మనం దీర్ఘంగా ఆలోచన చేసి చూసినట్లయితే ఎవరు ఈ మాటని చెప్తున్నారంటే, యోహాను సువార్తలో జీవజల ప్రదాతగా కనిపించిన వ్యక్తి, సమరయ స్త్రీతో జీవజలాన్ని అనుగ్రహిస్తాను, ఆ జీవజలాన్ని నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు ఇక దప్పిక పొందవు అని వాగ్దానము చేసిన వ్యక్తి, మరియు జలముల్ని తన ఉనికిగా స్థాపించుకున్న వ్యక్తి ఇప్పుడు ఆ జలము కోసము పరితపిస్తున్న రీతిని మనం గమనించవలసిన వారముగా. రీసెంట్గా డెవలప్ అయిన ఒక కాన్సెప్ట్ ఏంటంటే ప్యాషన్ ఫర్ ద రియల్. యేసుక్రీస్తు ప్రభువారు వాస్తవంగానే ఆ శ్రమలోనికి ప్రవేశపెట్టాడని నిశ్చయముగా చెప్పబడిన ఒక థియలాజికల్ ఫ్రేమ్వర్క్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 5వ మాట శారీరక దప్పికను సూచిస్తూ ఉన్నది. దీని ముందు 4వ మాటని మనం చూసినట్లయితే ఆయన బిగ్గరగా ఏడుస్తూ, షౌట్ చేస్తూ, నా దేవా నా దేవా నీవేలా నా చేయి విడనాడితివి అని చెప్పడం జరిగింది. సహజంగా మానవ శరీరములో ఎప్పుడైనా బిగ్గరగా ఏడ్చినప్పుడు, బిగ్గరగా అరిచినప్పుడు, బిగ్గరగా వేదన పొందినప్పుడు మన యొక్క బాడీ అనేది అలసటకి పరిగణించబడి ఆ యొక్క శరీరం అనేది నీరు కోసము పరితపించడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. క్రీస్తు యేసు ప్రభువారు 4వ మాటలో అంత బిగ్గరగా ఏడ్చిన తర్వాత ఆయనకి నీరు అనేది అవసరత అయిన విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఎంత యాదృచ్ఛికంగా సిలువ మనకి చూపిస్తుందంటే, జీవాన్ని ప్రసాదించడానికి వచ్చిన వ్యక్తి ఇప్పుడు జీవాన్ని జలములతో పోల్చిన వ్యక్తి ఆ బేసిక్ నీడ్ అయిన జలము కోసం ఆయన పరితపిస్తున్న రీతిని మనం చూస్తాం. క్రాస్ ఈజ్ అ పారాడాక్స్. జీవాన్ని ఇచ్చే దేవుడు ఆ జీవాన్ని ప్రసాదించే ప్రక్రియలో నీడిగాను, బలహీనంగాను మార్చబడిన సత్యాన్ని మనం గమనిస్తున్నాం. అందుకే సిలువను గూర్చిన వారు నశించిపోవచ్చున్న వారికి వెరితనము కానీ, రక్షింపబడుతున్న మనకి అది దేవుని శక్తి. యేసు ప్రభు సిలువలో పలికిన 6వ మాట, యోహాను 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును. ఈ వాక్యం ఎంత జరిగింది. జీవితంలో చోటు చేసుకునే ప్రతి ఘటన కూడా ఒక క్లైమాక్స్ వైపు ప్రయాణించడం జరుగుతుంది. అది చరిత్రలో అయినా, మూవీస్లో అయినా, కథనాంశాల్లో అయినా, మరియు నిజ జీవిత అనుభవంలో అయినా ప్రతి సంఘటన కూడా క్లైమాక్స్ వైపు దృష్టించి ప్రయాణించడం జరుగుతుంది. ఎందుకు ముగింపు దిశ,
ఈ క్లైమాక్స్ అనేది ఎంత ప్రాముఖ్యమైనదంటే ఈ క్లైమాక్స్లో ఆ ఘటనకి సంబంధించిన ఉద్దేశము, భావము, అర్థము అనేది వెల్లడించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ చివరి ఘటన, ఈ క్లైమాక్స్ని ఒక హ్యాపీ ఎండింగ్, సంతోషపూర్వకమైన ముగింపు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ క్లైమాక్స్ అనేది హ్యాపీ ఎండింగ్తో పాటు విజయవంతంగా ఉండాలని ప్రతి ఒక్కరు భావించడం జరుగుతుంది. అనేక సందర్భాల్లో మనం చూసినట్లయితే ఆ ముగింపు దిశ ఒక డిక్లరేషన్ని ప్రకటిస్తుంది. ఉదాహరణకు చూసినట్లయితే క్రీడల్లో గెలిచిన తర్వాత వి వన్ అంటాం, యుద్ధాల్లో గెలిచిన తర్వాత ద బ్యాటిల్ ఈజ్ అవర్స్ అంటాం, ఒక మిషన్ పరిపూర్ణం చేసిన తర్వాత ఇట్ ఈస్ అకంప్లిష్డ్ అని మనము తెలియపరచడాన్ని చూస్తూ ఉన్నాం. ప్రతి క్లైమాక్స్ కూడా ఒక డిక్లరేటరీ స్టేట్మెంట్తో కూడుకుని ఉన్న సంఘటనని మనం చూస్తూ ఉంటాం. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ పొంది తను వచ్చిన ఉద్దేశాన్ని నెరవేర్చే ప్రక్రియలో ఆ ముగింపు దిశలోనికి ప్రవేశపెట్టినప్పుడు క్రీస్తు యేసు ప్రభువారు కూడా ఒక డిక్లరేటరీ స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. అదేమనగా ఇది సమాప్తమైంది, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఈ మాటని సిలువలో పలికిన 6వ మాటగా మనము పరిగణిస్తాం. ఈ మాటని మనము షౌట్ ఆఫ్ విక్టరీ, విజయంతో వేయబడిన కేకగా మనము గుర్తించడం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు బహుశ్రమలోనికి ప్రవేశపెట్టిన తర్వాత ముగింపు దిశలో తను చేసిన కార్యముని పరిపూర్ణమైనప్పుడు చెప్పిన మాట ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇది సమాప్తం. ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఈ మాట చెప్పిన తర్వాత తన శ్వాసను వదిలేసి మరణపు అనుభవంలోనికి ప్రవేశపెట్టడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆయన మరణపు అనుభవంలోనికి ప్రవేశపెట్టడం వెనకాల దైవికమైన ఆధ్యాత్మిక ప్రణాళిక ఉన్నను ఆ సమయంలో రాజకీయ పాత్ర అనేది ఉండడం జరిగింది. ఆయనను శిక్షించడం జరిగింది. ఈ దృక్పథంలో మనం గమనించి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని నిరపరాధిగా శిలువ మీదకి ప్రవేశపెట్టారు. ఆయన శిలువ మీద మరణం పొందినప్పుడు అది జయముగా భావించవచ్చా, అది అపజయంగా భావించవచ్చు? ఎందుకనగా దీని వెనకాల ఒక రాజకీయ కుట్ర అనేది దాగి ఉన్నది. వెదర్ ఇట్ ఈస్ ఎ డిఫీట్ ఆర్ ఏ విక్టరీ. చరిత్రలో అనేక మంది ప్రపంచాన్ని పరిపాలించాలని పరితపించిన వ్యక్తులు ఉన్నారు. అలెగ్జాండర్ కానీ, అడాల్ఫ్ హిట్లర్ కానీ, వీళ్ళందరూ చరిత్రలో ఒక దిశగా, ఒక సమయానుకూలమైన పరిస్థితిలో నివసించిన వారిగా చరిత్రలో మాత్రమే మిగిలిపోయారు. కానీ చరిత్రలోనికి ప్రవేశపెట్టి ఆ చరిత్రలో నుంచి తిరిగి రైజ్ అయ్యింది కేవలం సిలువ వేయబడిన క్రీస్తు యేసు ప్రభువారు మాత్రమే. ఆ ప్రణాళికలో మనం చూసినట్లయితే ఇట్ ఈస్ నాట్ ఎ డిఫీట్ బట్ ఇట్ ఈస్ ఎ విక్టరీ. పాపము, మరణము, ప్రిన్సిపాలిటీస్, పవర్స్ అండ్ ఇన్జస్టిస్ మీద క్రీస్తు యేసు ప్రభువారు తీసుకొచ్చిన విక్టరీగా మనం భావించవలసిన వారంగా ఉన్నాం. అసలు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ పొందారో, మరణపు అనుభవంలోనికి ప్రవేశపెట్టారని మనం ఆలోచన చేస్తే ఇట్ ఈస్ ఫర్ ద నీడ్ ఆఫ్ ద హ్యూమన్ రిడెంప్షన్. మానవుని యొక్క విమోచన కొరకై, మానవుని యొక్క విమోచన కొరకై క్రీస్తు యేసు ప్రభువారు శ్రమలోనికి ప్రవేశపెట్టి, విడనాడిన వంటి అనుభవంలోనికి ప్రవేశపెట్టి, మరణంలోనికి ప్రవేశపెట్టి, ఆ అనుభవాలన్నిటిలోనికి ఆయన దైవికమైన ప్రవేశాన్ని చేసి దాని ద్వారా పరివర్తన, పునరుద్ధీకరణ తీసుకుని వచ్చి ఆయన జీవాన్ని దయచేయడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఈ ప్రణాళికలో క్లైమాక్స్లో రివీల్ చేయబడింది ఏంటంటే ఇట్ ఈస్ ఏ redemptive victory. Sixth word of the cross, sixth word on the cross resemblances the revelation of God's redemptive victory. యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7వ మాట, లూకా సువార్త 24వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాను. ఈ వాక్యం ఇంత పర్యంతం. క్రైస్తవ విశ్వాసంలో తరచుగా
మానవుడు దేవుడికి సమీపంగా చేర్చబడాలంటే మానవుడు కొన్ని విషయాల నుంచి వేరుపరచబడవలసిన అవసరత ఉందని తెలియపరుస్తూ ఉన్నది. క్రిస్టియన్ ఫెయిత్ ఆల్వేస్ స్పీక్స్ ఆఫ్ ఎ సెపరేషన్. మానవ జీవనంలో పాపము నుంచి వేరుపరచబడడం, అవినీతి క్రియల నుంచి వేరుపరచబడడం, అనైతిక స్వభావం నుంచి వేరుపరచబడడం, ఇలాగ కొన్ని విషయాల నుంచి డిటాచ్ అయ్యి సెపరేట్ అయ్యి వేరుపరచబడడం ద్వారా దేవునికి సమీపంగా చేర్చబడతామని అనాది కాలం నుంచి మనము ఒక ధృవీకరణ చేసుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, అన్నిసార్లు కూడా ఈ సెపరేషన్ అనేది సమీపత్వాన్ని తీసుకురాదు, కానీ కొన్నిసార్లు ఈ సెపరేషన్ అనేది బ్రోకెన్నెస్ని తీసుకురావడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 4వ మాటను మనం గమనించినట్లయితే, నా దేవా నా దేవా నీవేళ నా చేయి విడనాడితివి. ఇట్ ఈజ్ ఎ వర్డ్ ఆఫ్ సెపరేషన్. కుమారుడైన ప్రభువు తండ్రి అయిన దేవునితో సెపరేట్, వేరుపరచబడిన స్థితిగతిని మనం గమనిస్తూ ఉంటాం. ఆ వేరుపరచబడిన స్థితిగతిలో కుమారుడు తండ్రి ఇద్దరు కూడా విరిగిన స్థితిలోనికి ప్రవేశపెడతారు. ఎ స్టేట్ ఆఫ్ బ్రోకన్నెస్. ఆ విరిగిన స్థితి నుంచి మరియు ఆ సెపరేషన్ నుంచి పునరుద్ధీకరించబడాలంటే స్వస్థత అనేది అవసరత ఉంది. సిలువ పైన ఆ స్వస్థత ఏ విధంగా అనుగ్రహించబడిందంటే, క్రీస్తు యేసు ప్రభువారు 6వ మాట, ఇది సమాప్తమాయను. అ షౌట్ ఆఫ్ విక్టరీ. క్రీస్తు యేసు ప్రభువారు ఆ షౌట్ ఆఫ్ విక్టరీని డిక్లేర్ చేసిన తర్వాత, మానవాళికి విమోచనని సంపూర్ణము చేసిన తర్వాత, తిరిగి తన తండ్రితో ఆ సహవాసాన్ని రిస్టోర్ చేయబడిన విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అది స్వస్థత పొంది పునరుద్ధీకరించబడిన తర్వాత క్రీస్తు యేసు ప్రభువారు సిలువలో పలికిన చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పగించుకుంటున్నాను. అప్పుడు దాకా మనము ఒక బ్రోకెన్ ఫెలోషిప్ని చూసాం. తిరిగి రిడెంప్షన్లో ఒక రిస్టోర్డ్ ఫెలోషిప్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మానవ జీవనంలో ఈ సెపరేషన్ అనేది, బ్రోకెన్నెస్ అనేది తరచుగా మనము అనుభవిస్తూ ఉంటాం. వాటి నుంచి స్వస్థత తీసుకురావడానికి క్రీస్తు యేసు ప్రభువారు ఆ సెపరేషన్లోనికి ప్రవేశపెట్టాడు. ఆ బ్రోకెన్నెస్లోనికి ప్రవేశపెట్టి, ఆ ప్రవేశపెట్టిన రీతి ద్వారా ఆయన పరివర్తన చేసిన విధానాన్ని మనం గమనిస్తూ ఉంటాం. సిలువ యొక్క సాక్ష్యం ఏంటంటే, సిలువలో దేవుడు చేసిన నూతన క్రియలో ఆ దేవుడే ప్రతి అనుభవంలోనికి ప్రవేశపెట్టి నూతన పరిచిన విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కీర్తనాకారుడు కూడా ఈ మాటను ఉపయోగిస్తాడు. నిరాశలో ఉన్నప్పుడు విశ్వాసంతో దేవుని మీద ట్రస్ట్తో తను తాను సరెండర్ చేసుకుని ఈ మాటని 31వ సంకీర్తనలో ప్రస్తావించడం జరిగింది. ఇది కీర్తనాకారుడు మాట మాత్రమే కాదు, కానీ ఒక మానవ ప్రతిస్పందనగా మనం భావిస్తూ ఉంటాం. మానవ ప్రతిస్పందనలో క్రీస్తు యేసు ప్రభు ప్రవేశపెట్టి దేవునితో రిస్టోర్డ్ ఫెలోషిప్ని తీసుకురావడం జరిగింది. సిలువలో పలికిన చివరి మాట యొక్క సాదృశ్యం ఏంటంటే, విరిగి నలిగిన సహవాసము తిరిగి క్రీస్తు యేసు ప్రభు యొక్క శ్రమ ద్వారా పరివర్తన చెంది ఒక సాంగత్యాన్ని తీసుకుని వచ్చి దేవునితో మన సంబంధాన్ని, సహవాసాన్ని రెస్టోర్ చేస్తుంది, పునరుద్ధీకరణ చేస్తుంది. ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ రివీల్స్ ఎ రెస్టోర్డ్ ఫెలోషిప్ విత్ గాడ్. అది దేవునితో మనకి సమాధానమని, శాంతిని, ప్రేమని కలుగు చేస్తుంది. ఇది సిలువ మానవాళికి అందించిన ఒక శుభ వర్తమానము. ఆమేన్. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతులు నింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక.